गंडो रात में सो 11 जने छा ऑडियो जंप తమసే కజారి జాగ్రత్త కదా అని మంచిగా ఆవో హే గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేనైతే ఈ వీడియో చేస్తా అంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది నాకు. ఎవరండి లేడీస్కి స్వాతంత్రం లేదని చెప్పింది? చూడండి మా ఆని ముత్యాలు ఎంత మంచిగా రెడీ అయిపోయి ఒక్క బాయ్స్ని కూడా వెనక్కి తీసుకెళ్లకుండా వాళ్ళే టెంపుల్కి వెళ్దామని రెడీ అయిపోయినారు అనమాట. యాక్చువల్గా వీళ్ళు ఇల్లు పొలం తప్ప ఇంకో ప్రపంచమే తెలియదు వీళ్ళకి. అలాంటి వీళ్ళు ధైర్యం చేసేసి మాది మేమే స్వర్ణగిరి దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి మేమే వస్తామని ఆ 11 మెంబర్స్ కలిసి వాళ్ళే వెళ్ళినారనమాట. నేనైతే షాక్. మీకు ఇంత ధైర్యం ఏడుకెళ్ళి వచ్చింది అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పోతాం బేట, మేము సంవత్సరాలు ఎప్పుడు ముందు చచ్చిపోతాం, చచ్చేటప్పుడు మాకు చెప్పుకోనికైనా ఏదో ఒకటి ఉండాలి కదా. సో ఇట్లా చెప్పుకుంటాం మేము టెంపుల్కి వెళ్ళినాం, మాది మేమే వెళ్ళొచ్చినామని చెప్పుకోనికైనా ఉంటది అనేసి. సో వాళ్ళకి అట్లా చెప్తా అంటే నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో. సో నేనైతే వాళ్ళకి అంతా గైడ్ చేస్తున్నాను అనమాట. సో ఇట్లా వెళ్ళండి, ఇట్లా ఉంటది ప్రాసెస్ అదని. ఎందుకంటే మనం ఆల్రెడీ వెళ్ళొచ్చిస్తాం కాబట్టి. సో వీళ్ళకి అందరికి చెప్తా అంటే వీళ్ళు అంటున్నారు కదా, మేము ఎక్కడ తప్పిపోయినా రేపో ఎల్లుండో వచ్చేస్తాం, మీరు బాధపడకండి అన్నట్టు బాగా నవ్విస్తున్నారు అనమాట. లిటరల్ గా వీళ్ళకి ఎంత డెడికేషన్ అంటే 2 o'clock ఎవరైనా లేస్తారా, మేము పడుకున్నదే అప్పుడా అంటే ఆ గ్రాని అనిపిస్తుంది కదా మా కల్చర్ డ్రెస్ వేసుకొని ఆమె 2 o'clock ఇంటికి వెళ్ళి లేపేసి రెడీ అవ్వండిగా వెళ్దామంటే ఆ టైంకి లేచి, ఆడవాళ్ళంతా అట్లా ఉత్తిగా వెళ్ళిపోరు కదండి, లేచి స్నానాలు చేసి ఇల్లు వాకిలే కడిగి ముగ్గులేసి ఇంట్లో అన్నం వండేసి ఆ టైంకి వెళ్ళాలన్నమాట. ఎంతైనా ఉమెన్సే అనిపించుకున్నారు వీళ్ళైతే. అదే మనం లైక్ బాయ్స్ అయితేనా లేచామా స్నానం చేసామా పోయామా అన్నట్టు ఉంటుంది, కానీ లేడీస్కి అట్లా కాదు కదా. సో వాళ్ళ ఇంట్లో పని అంతా చేసేసుకొని 2కి లేస్తే 4:30 to 5 కల్లా రెడీ అయిపోయినారు అనమాట. సో ఇప్పుడు వెళ్దాం అనేసి ఈడ ఒక దగ్గర అందరు గ్యాదర్ అయ్యి లైక్ నేను కొంచెం ప్రాసెస్ చెప్తాను మీకు అందరికంటే, ఇక ప్రాసెస్ నాతో చెప్పించుకొని మంచిగా ఆటో వాళ్ళే ఫోన్ చేసి పిలిపించుకున్నారు, రా మమ్మల్ని తీసుకెళ్ళన్నట్టు పిలిపించుకున్నారు అనమాట. సో లిటరల్గా వాళ్ళు ఒకళ్ళు అడుగుకుంటారు ఏమేమి తీసుకెళ్తున్నాం ఎక్కడ ఏంది అనేసి. గింత చలిలో కూడా ఎంత మంచిగా చెద్దర్లు టవల్స్ స్వెటర్లు వేసుకొని ఎంత ధైర్యంతో పోతున్నారో వీళ్ళైతే. మామూలుగా ఈ చలికాలంలో 8-9 లేవుడే కష్టం రా నాయన అంటే 2 o'clock లేచి సన్నీళ్ళ స్నానం హెడ్ బాత్ చేసి ఇల్లు ఆకలి పనులు చేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయిపోయాలన్నమాట. సో మామూలు డెడికేషన్ కాదు వీళ్ళదైతే. లైఫ్ లాంగ్ మెమరబుల్ బర్త్డే అంటే వాళ్ళకైతే ఇదే అన్నమాట. చెప్పుకుంటారు మాకు ఏదైనా రోజు ఉందా అంటే ఇదే రోజు అని. ఎందుకంటే వాళ్ళ ఫేస్ లో అంత ఆనందం ఉంది, అందరు ఆధార్ కార్డులు చెక్ చేసుకుంటున్నారు అనమాట, ఉన్నాయా లేవా అన్నట్టు. హైలైట్ ఏంటంటే మా అమ్మ ఆధార్ కార్డు మర్చిపోయింది గైస్, అందుకే ఉరుక్కుంటే వెళ్ళి మళ్ళీ మా ఇంటికి పోయింది అనమాట తెచ్చుకోనికి. సో మా మమ్మీ మతుమారు పట్ల ఉంటుంది లిటరల్గా. మా మమ్మీ అయితే తెచ్చుకోనికి పోయింది. ఇక వీళ్ళందరూ అడుగుతున్నారు సో మేము ఇట్లా వెళ్తాము, లేక మధ్యలో ఏదైనా ప్రాబ్లం అయితే మీకు ఫోన్ చేస్తాం అన్నట్టు ఒక టచ్ ఫోన్ 4 చిన్న ఫోన్లు పట్టుకొని మంచిగా బయలుదేరాలన్నమాట. వీళ్ళతో ముచ్చట మామూలుగా లేదు. ముందుడైనా డిస్కస్ చేసుకుంటారు ఏ టైంకి పోదామే, మనం ఏమేమి తీసుకెళ్దాం, ఏమేమి కొనుక్కొస్తాం, డబ్బులు ఎంత చేస్తున్నారు అనేసి అడుగుతున్నారు అనమాట. లిటరల్గా మా విలేజ్లో లేడీస్ దగ్గర మనీ ఉండవు, ఓన్లీ జెంట్స్ దగ్గరనే ఉంటాయి అనమాట. సో డాడీ వాళ్ళు ఇంత మనీ ఇస్తే వాళ్ళు అంతంత తెచ్చుకుంటారు అనమాట. సో అలాంటిది ఇప్పుడు మనం ఇంతే తీసుకెళ్దాం అన్నట్టు వీళ్ళు చేసుకుంటున్నారు ఆర్గ్యుమెంట్స్. సో మా మమ్మీ అయితే ఈడపోయి ఆధార్ కార్డు తెచ్చుకుంది. ఇక మా మమ్మీని అడుగుతున్నా డబ్బులను జాగ్రత్తగా పెట్టుకున్నావా అంటే పెట్టేసుకున్నా అనేసి అంటుందన్నమాట. వీళ్ళందరి దగ్గర 2,000 తీసుకొని వెళ్ళారనమాట. వీళ్ళు ఏమేమి చేస్తారా అంటే టెంపుల్లోకి పోతాం, ఇంకా మంచి హోటల్లో కూర్చొని మాకు నచ్చింది తినొస్తాం అనేసి అన్నారనమాట. లిటరల్గా నేను 100% షూర్ వీళ్ళు ఎక్కడ ఏమి తినరు, బికాస్ బయట ఫుడ్ అసలు అలవాటు ఉండదు వీళ్ళకు. ఇంట్లో ఫుడ్ 3 పూటలు అన్నం తింటే హ్యాపీగా ఉంటారు వాళ్ళు. అలాంటిది బయట తింటామని ధైర్యం చేసుకొని మరి పోయాలన్నమాట. సో జాగ్రత్తగా వెళ్ళండి, మంచిగా వెళ్ళి మంచిగా రండి అనేసి ఆటో అయితే ఎక్కిచ్చేసిన అనమాట. బంజారోళ్ళు అంటే బంజారోళ్ళని ప్రూవ్ చేసుకున్నారు
గైస్, మంచిగా జర్నీ చేసిళ్ళు, హ్యాపీగా వెళ్ళిపోయిళ్ళు టెంపుల్కి. స్వర్ణగిరి టెంపుల్లో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని అప్పుడే రావాలి కదా, అట్లా చేయలేదు. ఏం చేసిల్లా లాస్ట్ వరకు మీరే చూడండి. అసలు నవ్వి నవ్వి చేస్తారన్నమాట. మాకు ఆ వీడియోస్ ఆ ఫొటోస్ పెడితే మేము మామూలుగా నవ్వలే. మా తండలో ఉన్న లైక్ అన్నయ్యలు అని ఇట్లా కొంచెం యంగ్స్టర్స్ ఉంటారు కదా, సో అందరు షాక్ అన్నమాట. అరే ఏంట్రా ఏం చేస్తున్నారా అనేసి. లిటరల్గా అలా ఎవరు చేయరు, అంత ధైర్యం కూడా ఎవరికి రాదన్నమాట. సో టెంపుల్కి అయితే వాళ్ళు రెడీ అయిపోయినారు, ఆటో బుక్ చేసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. నేను మా బాబాయ్ వాళ్ళ కాపలెక్క వెళ్ళి మంచిగా ఆడ ఆటో ఎక్కిచ్చేసి రిటర్న్ వస్తున్నాం అనమాట. నేనైతే మా చిన్నోని పెద్దోని మా డాడీ దగ్గర వదిలేసి వాళ్ళని తీసుకెళ్ళి ఆటో ఎక్కిచ్చేసి వస్తున్నాం అనమాట. చూడండి 5 o'clock వీళ్ళందరూ లేచి మంచిగా చలిమంటలు కాచుకుంటున్నారు. సో నేను అంతా క్యాప్చర్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం నా లైఫ్లో ఒకటి పెళ్ళికి లేచిన లైక్ ఇంత నైట్, అండ్ ఇప్పుడేమో సెకండ్ టైం అన్నమాట ఇంత నైట్ లేచి లైక్ వీళ్ళని తోలడము. అండ్ ఇంకోటేమో 3 times లేచాను అనుకుంటా. ఇంకోటేమో పోలీస్ అప్పుడు ఈవెంట్స్ ఉండే, నాకు కానిస్టేబుల్కి అప్లై చేసి అప్పుడు ఈవెంట్స్ అప్పుడు లేచిన అనమాట. సో 3 times నా లైఫ్లో నేను లేచింది ఇట్లా 2 o'clock 3 o'clock. సో వీళ్ళందరూ ఇంత మంచిగా చలిమంటలు పెట్టుకొని కూర్చున్నారు అనమాట. మా తమ్ముడు అయితే ఇంటికి పోయి ఫస్ట్ పడుకో అక్క అన్నట్టు ఫేస్ పెడుతుండు. సరే సరే వెళ్ళిపోతా అన్నట్టు ఇక నేనైతే స్టార్ట్ అయిపోయినా అనమాట. కొంచెం నేను కూడా అక్కడ చలిమంటలు కాల్చుకొని మంచిగా ఇంటికి వచ్చేసినాను. అండ్ ఎండింగ్ వరకు చూడండి. మీకు కూడా ఇట్లా సింగిల్గా వెళ్ళడం ఎంజాయ్ చేయడం ఇష్టం లేదా అనేది కామెంట్లో చెప్పండి. అండ్ గైస్, మమ్మీ వాళ్ళు ఏదైనా అడిగినా ఏదైనా చేస్తామన్నా కూడా చేయనియాలి, అదే బాగుంటుంది. నేను నిజంగా చెప్తున్నా, మా మమ్మీకి అయితే నేను అసలు పట్టించుకోకపోతుంటే ఆమె ఏం అడిగినా ఎప్పుడు ఏదో అడుగుతూ ఉంటావు అట్లా ఇట్లా అని చెప్పేదాన్ని బిఫోర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఒక ఇంటి అంటే ఇట్ మీన్స్ ఒక వైఫ్ పొజిషన్లో ఉండి ఆఫ్టర్ మమ్మీ పొజిషన్లో వచ్చేసిన తర్వాత నాకు అర్థమైందన్నమాట. సో ఇది ఇలా ఉంటుందా, ఇట్లా హట్ అవుతామా, ఇట్లా చేయబుద్ధి అవుతుందా, చేయనీయకపోతే ఎంత పెయిన్ ఉంటుంది అనేసి నాకు అర్థమై తర్వాత నేను ఇప్పుడు మా మమ్మీని ప్రతి ఒక్క దానికి ఎంకరేజ్ చేస్తాను అన్నమాట. తను పెళ్ళిళ్ళకి పోతా అన్నా పో అని చెప్తా. మా డాడీ వద్దన్న కూడా నువ్వు పో మమ్మీ అనే చెప్తా. ఏదైనా శారీ ఏదైనా కొనుక్కుంటే చిన్న చిన్నవి ఉంటాయి, పెద్దగా ఏమి ఉండవు మాకు. అవి కూడా నువ్వు తీసుకో, నువ్వు చెయ్యి, నేను అన్నీ ఇప్పిస్తాను నీకు అన్నట్టు మాట్లాడతాను అన్నమాట. బికాస్ నేను కూడా ఇప్పుడు మామీని కదా, సో నాకు కూడా అట్లా తెలిసి వస్తున్నాయి. లిటిల్గా ఐఆమ్ టెల్లింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. పక్కా మీ మమ్మీస్ కానీ ఎక్కడైనా వెళ్తా ఏమైనా చేస్తామంటే కంపల్సరీగా చెయ్యి, తీసుకో, ఇది తిను, ఇది కొనియండి, వాళ్ళకి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతారు అనమాట. సో లిటరలీ వాళ్ళైతే టెంపుల్కి అయితే లోపలికి వెళ్ళిపోయినారు. మా బంజారా పాట పాడుకుంటా, మా బంజారా డ్యాన్స్ చేసిళ్ళు స్వర్ణగిరి టెంపుల్లో. ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ దిస్. లాస్ట్ వరకు చూసేయండి. అండ్ నచ్చితే కనుక పక్కా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. లాస్ట్ వరకు చూసేయండి గాయస్. నాచో अब ठीक है तो थोड़ा नाचती है। डिग्री
দেখে নিল না নাচ করে দেবো দেখি চাউন আছে নাচ করে দেখি